నోటి శుద్ధి. ఈరోజు నీ సన్నిధి అనే ప్రోగ్రాంలో నోటి శుద్ధి గురించి వినబోచున్నాం. నీ మాటలు నీ జీవితానికి దిశను చూపిస్తూ ఉంటాయి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు నీ సన్నిధి ప్రోగ్రాం. నేను మీ సిస్టర్ దివ్యా డేవిడ్. మాటలు ఉచితం, కానీ వాటి ఫలితము చాలా ఖరీదైనది. నీ నోరు శాపాలను కాదు, కానీ ఆశీర్వాదాలను వెదజల్లాలి. అసలు నోటి శుద్ధి అంటే ఏంటో విందాం. 7 శుద్ధుల్లో ఒక శుద్ధి నోటి శుద్ధి. ఈ వారం మనం వింటున్నాం. సామెతలు 18:21లో జీవం మరణము నాలుక వశము. కాబట్టి మన మాటలు జీవితాన్ని నిర్మించగలవు, నాశనాన్ని కూడా చేయగలవు. నీ నోరు నీకు ఫలితాన్ని ఇస్తుందని సామెతలు 12:14లో, అలాగే సామెతలు 13:2లో మనిషి తన నోటి ఫలము చేత మేలును అనుభవిస్తాడు. అంటే మనం మాట్లాడే మాటలు మన జీవితంపై ప్రభావం చూపుతూ ఉంటాయి. నోరుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మన యొక్క భవిష్యత్తుని మనమే శపించుకుంటూ ఉంటాం. అవును, చాలాసార్లు నోరు పారేసుకుంటారు. అవును, చాలాసార్లు ఇంట్లో గొడవలు అవ్వడానికి కారణము మాట మీద మాట పెరిగి ఆ యొక్క గొడవలకు కారణమవుతుంది. కానీ ఈరోజు ఈ మాటలు వినండి. మన భవిష్యత్తు మనం వేసుకోవడానికి మనము జనరల్గా మనతో కూడా మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడకూడదు. నాతో ఏది సరిగా జరగదు, నేను ఎప్పటికీ ఇంతే, నేను మారను, నా పిల్లలకు భవిష్యత్తు లేదు, నా జీవితం అంతా అయిపోయింది, నా హెల్త్ పాడైపోయింది, ఇంకా నాకు ఏ దారి లేదు. ఇలాగ నువ్వు చెప్తే ఇది నెగిటివ్గా నువ్వు మాట్లాడుతున్నట్లు. అయితే ఇలాగ మీరు చెప్పడం మొదలుపెట్టండి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నాకు యెహోవా దేవుడు కాపరిగా నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ప్రభు నన్ను విడిచిపెట్టాడు. ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకుంటాడు. ఇదిగో ఈ మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాయి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 10 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా ఇలాగ పలుకుతున్నాడు. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వానిగాను, దేశస్థులందరితో కలహించు వానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదిలీయలేదు, వారు నాకు బదిలిచ్చిన వారు కారు, అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అంటే దేవుడు ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడు చూడండి. అందుకే యెహోవా నిశ్చయంగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువు నిశ్చయంగా నీకు మొరలిడునట్లు చేతునని సెలవిస్తున్నాడు. అయితే ఇర్మియా ఏమని చెప్తున్నాడంటే 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అని చెప్తున్నాడు. నాకు నీ మాటలు సంతోషంగాను హృదయానికి ఆనందంగాను ఉన్నవని చెప్తా ఉంటున్నాడు. అవును, దేవుని యొక్క మాటలు మనకు హృదయానికి ఆనందంగాను సంతోషంగాను ఉంటా ఉంటాయి. యోహాను సువార్త 6:63లో యేసయ్య మాటలు ఆత్మతోనూ జీవముగా ఉంటాయి అని యేసయ్య చెప్తున్నాడు. అలాగే యోహాను 6:68లో కూడా నిత్య జీవపు మాటలు నీ యొద్ద ఉన్నాయి అని చెప్తారు. అవును, దేవుని వాక్యము, దేవుని మాటలు మనకి ప్రాణం వంటివి. దేవుని వాక్యము ఎన్నడూ వ్యర్థం కాదని యెషయా 55:11లో మనం చూస్తున్నాము. ఆయన వాక్యం వెడలిపోదు, అంతేకాదు వ్యర్థంగా వెళ్ళదు. దేవుని మాట తన ఉద్దేశాన్ని నెరవేర్చి వెళ్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యము విశ్వాసంతో మనము మాట్లాడాలి. అది మనం మాట్లాడినప్పుడు అది జరిగే తీరుతుందని నమ్మాలి. దావీదు కూడా మొదటి సమయంలో 17 నుంచి చూస్తే 41 నుంచి 47 వరకు చూస్తే గొలియాతు శాపాలు మాట్లాడుతున్నప్పుడు దావీదు మాత్రం దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాడు. ఎంతో ఉజ్జీవంగా విశ్వాసపు మాటలు పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మీరేం మాట్లాడుతున్నారు? నీ యొక్క నోటిని కాచుకోవాలని సొలొమోను రాస్తున్నాడు. సామెతలు 21:23లో నోటిని కాచుకున్నవాడు శ్రమ నుండి తప్పించబడతాడని, సామెతలు 10:19లో విస్తారమైన మాటల్లో దోషముండక మానదని, సామెతలు 25:11లో సమయోచితమైన మాట బంగారపు యాపిల్ లాంటిదని, అంతేకాదు సామెతలు 29:20లో తొందరగా మాట్లాడే వానికంటే మూర్ఖునికి ఎక్కువ నిరీక్షణ ఉందని చెప్తా ఉంటున్నాడు. అవును, మన మాటలు ఎంత శక్తివంతమైనవా! ఎస్, కొలసి 3:8లో కోపము, దూషణ, అపవిత్రమైన మాటలు విడిచిపెట్టండి అని వాక్యం సెలవిస్తుంది. కొలసి 3:16లో దేవుని వాక్యంతో నిండిన కీర్తనలు, స్తోత్ర గీతములు పాడండి. 141 కీర్తన 3వ వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా నా నోటికి కావలిగా ఉండు అంటున్నాడు. అవును, మన మాటలు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, కానీ చిన్నవైనా కూడా వాటి ప్రభావం చాలా గొప్పది. అందుని బట్టి దేవుడు చెప్పినది
నీ గురించి ఏదైతే చెప్తున్నాడో దేవుడు చెప్పినది నువ్వు మాట్లాడు. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో నువ్వు విశ్వాసంతో ప్రకటిస్తే అదే నీ జీవితంలో జరుగుతుంది. స్టీరింగ్ వీల్ తెలుసు కదండి. ఒక పెద్ద ట్రక్ లారీ ఉందనుకోండి, దానికి ఒక స్టీరింగ్ వీల్ ఉంటుంది. అది చిన్నదే కావచ్చు, ట్రక్ చాలా పెద్దది కావచ్చు. అయితే ఇక్కడ చూడండి, యాకోబు 3:4-5 వచనాలు మనం చూస్తే మన నాలుక కూడా చిచ్చులు పెట్టే నాలుకగా కూడా ఉంటుంది. మన యొక్క సొంత జీవన చక్రాన్ని కూడా పాడు చేసేటట్టుగా ఉంటుంది. అందుకే ఓడలను కూడా చూడండి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడునని యాకోబు 3:4 నుంచి చెప్తున్నాడు. అయితే అది యొక్క నరుని నాలుక సాధన చేసుకోవాలి. ఎందుకంటే అది మరణకరమైన విషముతో నిండింది, అది నిరర్ధలమైన దుష్టత్వమని చెప్తా ఉంటున్నాడు. మన యొక్క నాలుకను సాధనం చేసుకోవాలి, లేనిచో అది ప్రకృతి చక్రమునకే చిచ్చు పెడుతుందని యాకోబు 3:6లో మనం చూస్తున్నాం. అలాగే మన మాటలు విత్తనంలాగా ఉండాలి. అది మన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు క్రిటిసైజ్ చేసినట్టు, దూషణ చేసినట్టు కాదు, కానీ ఎంకరేజ్ చేసినట్టుగా మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, కొండ మీదకి వెళ్ళి ఐ హేట్ యూ అని గట్టిగా అరుస్తే ఏం వినబడుతుంది? తిరిగి ఆ యొక్క సౌండ్ రీసౌండ్ అయ్యి ఐ హేట్ యూ అని తిరిగి వస్తుంది. అదే నువ్వు ఐ లవ్ యూ అని చెప్తే ఐ లవ్ యూ అనే మాట నీ వద్దకు వస్తుంది. అంటే నేను దేవుని బిడ్డను అని నువ్వు పలుకుతే నువ్వు దేవుని బిడ్డవు అన్నట్టుగా ఆ మాట వస్తుంది. సో ఇది మనం ఏదైతే పలుకుతామో అదే మనము పొందుకుంటూ ఉంటాము. అలాగే చిన్న మెడిసిన్ ఎంత చిన్నగా ఉంటుందో, చిన్న ట్యాబ్లెట్ ఎంత చిన్నగా ఉన్నా శరీరంలో ఉన్న మరి మొత్తం శరీరంలో ఉన్న జ్వరం ఎలాగ వెళ్ళగొడుతుందో, అలాగే ఒక్క చిన్న మాట కూడా ఈ యొక్క డిస్కరేజ్డ్ హార్ట్ని, గాయపడిన హృదయాన్ని కూడా మార్చగలదు. కాబట్టి ఈరోజు మీ పిల్లలతో, మీ భార్యతో, మీ భర్తతో, మీ కుటుంబీకులతో, బయట వారితో, ఇంట్లో వారితో చాలా చక్కగా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే దేవుడు వింటున్నాడని సంఖ్యాకాండం 11లో మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఫిర్యాదులు మనము చేస్తూ ఉంటే సమస్యలను పెంచుతూ ఉంటాయి. స్తుతి మహిమ దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆయన మహిమపరుస్తూ ఉంటే దేవుని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి భయానికి మనం లొంగాల్సిన అవసరము ఉండదు. కాబట్టి ఈరోజు మాటల చేత ఓడిపోతున్నావేమో, నీ మాటలు సరి చేసుకో. నోటి శుద్ధి చాలా చాలా ఇంపార్టెంట్. వాక్యం సెలవిస్తుంది, ఈ యొక్క నోటి ద్వారా దేవుడు సృష్టించాడు, సృష్టి యావత్ని తన మాట ద్వారా సృష్టించాడు. అలాగే నీ జీవితంలో కూడా అనేకమైనవి దేవుడు సృష్టించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. అయితే ఆయన అయితే పలికింది నీవు కూడా శ్రద్ధగా పలికితే కనుక దేవుడు నీ యొక్క నోటి మాటల్ని నిజంగా బ్లెస్సింగ్గా మార్చునుగాక. కాబట్టి యువర్ వర్డ్స్ బికమ్ రియాలిటీ. మీ యొక్క ఫ్యూచర్ని మీరే శపించుకోకండి. స్టాప్ కర్సింగ్ యువర్ ఫ్యూచర్, ప్రొఫెసై గుడ్ థింగ్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ప్రవచించండి, గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ మీ అని ప్రవచించండి. దేవుడు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దాన్ని భద్రపరుచుకుంటున్నాడు, వింటున్నాడు, దాని ప్రకారము జరిగిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలైతే మేము ఐగుప్తు దేశంలో ఎందుకు చావలేదు అని బాధపడితే వారి నోట్లో చెప్పిన దాన్ని బట్టి వారు చస్తారని దేవుడు చెప్పాడు. కానీ కాలేబు యెహోషువలు మాత్రము వేరేగా మాట్లాడారు. వారు ఎట్లా మాట్లాడారంటే, వారు మనకు రొట్టగా ఉంటారు, శత్రువుల్ని రొట్ట అయిపోతారని చెప్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు వారికి మేము ఆహారంగా ఉంటామని చెప్తున్నారు. అయితే చూడండి, వాళ్ళిరువురు మాత్రమే ఆ దేశంలో స్వాధీనం పరుచుకున్నాడు. అంతేకాదు వారు చెప్పిన మాటలు దేవుడు విని వారిని కనపరిచినట్టుగా చూస్తున్నాం. ఈరోజు చీటి మాటికి అలగక, చీటి మాటికి నెగిటివ్గా మాట్లాడక ప్రతి విషయంలో దేవుని స్తుతించండి, అడగండి. దేవుడే గొప్ప కార్యం చేసి మిమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, మా నోటి మాటలను సరిచేయండి. ఉప్పు వేసినట్టుగా సారవంతమైన మాటలుగా ఉంటకు సాయం చేయండి. మా పిచ్ వాయిస్ రేస్ చేయడం కానీ, అయ్యా నైనా మరి మాకు అయ్యా తెలిసిన బూతులు మాట్లాడి అయ్యా ఎదుటి వారిని బాధ పెట్టడం కానీ ఉండకుండా, అపవిత్రమైన జోకులు, అపవిత్రమైన మాటలు, నీకు అయిష్టమైన కార్యాలు అయ్యా మా నోటి ద్వారా మేము చేయకుండా నోటిని శుద్ధీకరించుకుంటకు నీ సహాయం మాకు దయచేయండి నాయన. విస్తారమైన మాటలు కలిగి ఉన్నామేమో, దోషం ఉండక మానట్లేదని చెప్తున్నావు నాయన. అయ్యా సమయోచితమైన జ్ఞానం దయచేయండి. ఇలాగా సమయాన్ని మేము వాడుకోవాలి మాకు నేర్పించమని. అంతేకాదు మా నోటిని నువ్వు పదిలపరచండి. నీ మాట గతించిపోని నీ మాట మేము పలుకుటకు సాయం చేయమని
యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్.